హలో అండి. ఇవాల్టి రెసిపీ వచ్చి నెల్లూరు స్టైల్ దోసకాయ పచ్చడి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ దోసకాయ, టమాటో, ఎండుమిర్చి, ధనియాలు, జీలకర్ర, మెంతులు, చింతపండు రసం, ఉప్పు, పసుపు. ప్రాసెస్ చూసేద్దామా? ముందుగా పాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఎండుమిర్చి, ధనియాలు, జీలకర్ర, మెంతులు వేసుకుని ఫ్రై చేసుకోవాలండి. దీన్ని మిక్సీ పట్టుకుని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు ఈలోపు మనం చింతపండు గుజ్జుని తీసుకోవాలండి. ఇప్పుడు మనం పౌడర్ చేసుకున్న దాంట్లో టమాటోలు, ఈ చింతపండు గుజ్జు వేసుకుని మరొకసారి మిక్సీ వేసుకోవాలండి. ఇప్పుడు చిన్నగా కట్ చేసుకున్న దోసకాయ ముక్కలు కూడా వేసుకుని కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకుని పక్కన ఉంచుకోవాలండి. ఇప్పుడు మరొక పాన్ పెట్టుకుని దాంట్లో ఆయిల్ వేసుకుని మనం తాలింపు దినుసులు వేసుకుని మనం మిక్సీ చేసుకున్న పచ్చడి వేసి కొంచెం పసుపు వేసి ఒకసారి కలబెట్టుకున్నాక కొంచెం కరివేపాకు వేసుకుని మొత్తం కలుపుకున్నాక మనం ఫైనల్గా దోసకాయ పచ్చడిని టేస్టీగా ఎంజాయ్ చేయొచ్చండి. ఇలాంటి పచ్చళ్ళు మనం వీక్లీ ట్వైస్ చేసుకుంటే మన టేస్ట్ బడ్స్ కూడా బాగుంటుందండి. మరికొన్ని ఇలాంటి రెసిపీస్ కోసం ప్లీజ్ ఫాలో మిడిల్ క్లాస్ లైఫ్.